సో హాయ్ అందరికీ. సో మొత్తం మీద అయితే ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళ హింట్స్ ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో ఆ హింట్స్ పట్టుకొని ఈ హౌస్ మేట్స్ వాళ్ళ ఆటను ఎట్లా మార్చుకుంటారా, వాళ్ళ ఓటింగ్ ఎట్లా ప్రభావితం చేసుకుంటారా అనేది చూడాలి మొత్తం మీద. సో దానికన్నా ఫస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. ఈ వీక్ తనజ నామినేషన్ లేదు. సో మీ ఓట్స్ ఎవరికి ఇస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. సో ఓటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో యాజ్ యూజువల్గా ఫస్ట్ ప్లేస్లో అయితే కళ్యాణ్ పడాలా ఉన్నాడు విత్ 31%. సో కళ్యాణ్కి అయితే మంచి ఓట్స్ పడుతున్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే తనుజ నామినేషన్ లేదు. సో తనుజ ఓట్స్ ఏవైతున్నాయో కొన్ని కళ్యాణ్కి షిఫ్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యలో చూసుకున్నట్టయితే కళ్యాణ్ అండ్ తనుజ మధ్యలో ఫ్రెండ్షిప్ బాండ్ అయితే బాగున్నది. అంతేకాకుండా వాళ్ళిద్దరి మధ్యలో ర్యాప్ కూడా బాగున్నది. కాబట్టి యాజ్ యూజువల్గా తనుజ ఫ్యాన్స్ కొందరైతే కళ్యాణ్కి వేస్తున్నారు. ఇది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నామినేషన్లో కళ్యాణ్ని తాను మంచిగా డిఫెండ్ చేసుకున్నాడు అక్కడ కొన్ని పాయింట్స్ చెప్పి. అంతేకాకుండా నిన్న కొందరి కోసం సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నాడు. సో మొత్తం ఓవరాల్గా ఈ వీక్ తనకు పాజిటివ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా తన ఓట్స్ అయితే పెరిగిపోతాయి. సో తన ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, 100% సేవ్ అయిపోతాడు. సో సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ చూసుకున్నట్లయితే జబర్దస్త్ ద్వారా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో అంత కొంత ఇమాన్యుయల్ మంచి ఫేమస్ పర్సనే, తెలిసిన ఫేసే అది. సో మెయిన్ థింగ్ ఏంటంటే తన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే తను నామినేషన్లోకి రాలేడు. ఒకవేళ నామినేషన్లోకి వచ్చి ఉంటే సో ఆ నోట ఈ నోట నాని అందరికి తెలిసేది, కొద్దిగా పబ్లిసిటీ అయ్యేది. సో ఆటోమేటిక్గా ఓటింగ్ బ్యాండ్ క్రియేట్ అయ్యి ఇంకా ఎక్కువ ఓట్స్ పడుతుంది. పర్లేదు, ఇప్పటికి ఇంకా బాగానే పడుతున్నాయి 24%. కానీ ఇంకా ముందు నామినేషన్కి వచ్చి ఉంటే తనకు ప్లస్ అయ్యి ఇంకా మంచి ఓటింగ్ అయితే పడేది. సో అంతేకాకుండా తనుజ ఓట్స్ ఏవైతున్నాయో కొన్ని ఇమాన్యుయల్కి షిఫ్ట్ అవుతున్నాయి అసలు. ఎందుకంటే ఇప్పుడు మేబీ వాళ్ళు మంచి మాట్లాడకపోవచ్చేమో, ఇప్పుడు రాకపోలేకపోయినా ముందైతే వాళ్ళు చేసిన కామెడీ ఏదైతే ఉందో స్టార్టింగ్ స్టేజ్లో అక్కడ కనెక్ట్ అయిన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఆటోమేటిక్గా ఇమాన్యుయల్ ఓటేస్తున్నారు. సో తన ఓటింగ్ ఆటోమేటిక్గా పెరిగింది 24%. సో ఇద్దరికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. తర్వాత థర్డ్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు విత్ 16%. సో భరణి గారు ఓటింగ్ కూడా పెరిగింది. ఎందుకంటే నిజం చెప్పాలంటే మెయిన్గా తనుజ నామినేషన్ లేదుగా, తనుజ ఓట్స్ ముగ్గురికి షిఫ్ట్ అవుతాయి. ఒకటి కళ్యాణ్కు, రెండు ఇమ్మాన్యుయల్కు, మూడోది భరణి గారికి. సో ఇప్పుడు అంతా ర్యాప్ లేకపోయినా ఫస్ట్ స్టార్టింగ్లో కనెక్ట్ అయిన ఆడియన్స్ ఉంటారు, ఖచ్చితంగా వీళ్ళిద్దరికి అయితే ఓట్స్ వేస్తారు. సో ఆటోమేటిక్గా తన ఓటింగ్ అయితే పెరిగింది. తను కూడా మంచి సేఫ్ ప్లేస్లో ఉన్నాడు 16%. తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు డీమన్ పవన్. సో ఈ వీక్ తనకు కొద్దిగా సింపతి అయితే పెరిగింది. సో అంటే నాగన్ సార్ ఆ వీడియో చూపెట్టడం మొత్తం మీద అయితే ఈ వీక్ ఏమంటారు తనకు సింపతి పెరిగి ఓటింగ్ అయితే పెరిగింది. అంతేకాకుండా డీమన్ పవన్కు లేడీస్లో అంటే లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా చూడడానికి బాగుంటాడు కదా. మొత్తం మీద లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, ఆటోమేటిక్గా తనకి సేవ్ అయిపోతుంది, మంచి ఓటింగ్ ఉంది. తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది సంజన గల్రాని. సో మెయిన్ ప్రతిసారి సంజన గల్రాని మంచి సేఫ్ ప్లేస్లో ఉండేది. కానీ ఈ వీక్ మాత్రం కంప్లీట్లీ డేంజర్ జోన్కి వచ్చింది. ఎందుకంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్, అంతకుముందు ఇమ్మాన్యుయల్ అసలు నామినేషన్ రాకపోతుండే. ఆల్మోస్ట్ హౌస్లో ఇమ్మాన్యుయల్ బాగా మంచి క్లోజ్ ఉన్న బాండ్ ఎవరితో ఉన్నదంటే సంజన గారితో. ఏదంటే ఆ మదర్స్ అండ్ బాండ్ ఏదైతుందో సంజన గారితో మంచిగా ఉండేది. సో ఆటోమేటిక్గా ఇమ్మాన్యుయల్ ఓట్స్ ఏవైతున్నాయో సంజన గారికి షిఫ్ట్ అవుతుండే, ఆటోమేటిక్గా తన సేఫ్ ప్లేస్లో ఉండేది. కానీ ఈ వీక్ చూసుకున్నట్టయితే ఇమ్మాన్యుయల్ కూడా నామినేషన్కి వచ్చిండు. సో ఇమ్మాన్యుయల్ కూడా నామినేషన్కి వచ్చినప్పుడు ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో యాజువల్గా కంప్లీట్లీ ఓట్స్ ఏవైతున్నాయో ఇమ్మాన్యుయల్కి వేసి ఉంటారు. సో తను కూడా డేంజర్ జోన్ ఉండదు. తనకి ఎంత అంటే 8.6% ఉంది సంజన గల్రానికి. సో తను కూడా డేంజర్ జోన్. అండ్ లాస్ట్ ప్లేస్లో ఉంది దివ్య నిఖిత, 6.5% ఉంది తనకు. సో మొత్తం మీద ఈ వీక్లో చూసుకున్నట్లయితే దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో లాస్ట్ వీక్ ఎలిమినేట్ దగ్గరికి అయిపోయింది. సో దివ్య నిఖితకు కూడా డౌట్ ఉంది, అందుకనే వాయిస్ రైజ్ చేస్తుంది ఈ మధ్యలో చూసుకున్నట్లయితే అనవసరం కొన్ని. సో ఒకటి డిసైడ్ అయింది, ఒకవేళ వాయిస్ రైజ్ చేస్తే అయితే ప్లస్ అన్న కావచ్చు, లేకుంటే మైనస్ అన్న కావచ్చు. ఆ ఉద్దేశంతోనే ప్రతిసారి తన వాయిస్ రైజ్ చేస్తుంది. నిన్న టాస్క్లో చూసినట్టయితే కొన్ని ఆర్గ్యుమెంట్కి దిగింది. అంతకుముందు ఇంకా ఎపిసోడ్ ఇంకా అట్లనే ప్రతిసారి తనకి సందు దొరికినప్పుడైతే వాయిస్ రైజ్ చేయడానికి చూస్తుంది. ఎందుకంటే అయితే ప్లస్ అన్న అవుతుంది, లేదా మైనస్ అవుతుంది. ఎట్లా ఎలిమినేట్ అయ్యేదానికి దగ్గరికి వెళ్ళి వచ్చింది కదా. మేబీ ఈ వీక్ ఇంకా ఎలిమినేట్ అవుతుంది అనుకుంటుందేమో. సో అందుకని వాయిస్ రైజ్ చేస్తుంది. తను అయితే ప్లేస్ అవుతుంది, లేకుంటే మైనస్ అవుతుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ హైలీ అంటే దివ్య నిఖితకే ఉంది. చూడాలి మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి అయితే ఓట్స్ చేయండి. సో ఇది మొత్తం మీద ఓటింగ్ అనాలిసిస్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.